నిజంగా రాజగోపాల్ రెడ్డిని మనం హ్యాట్సాప్ చెప్పొచ్చు. రాజగోపాల్ రెడ్డి సరే అనే ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా మనకు సంబంధం లేదు. కానీ ఆయన వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు బేష్ అనిపిస్తుంది, కొన్ని నిర్ణయాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ నిర్ణయాలు ప్రజల క్షేమం కోరితే ఇంకా మంచిదే కదా. అట్లాంటి నిర్ణయమే. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ఎమ్మెల్యే, అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. అట్లాంటి నిర్ణయమే రాష్ట్ర వ్యాప్తంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జనం టీవీ. నిజంగా అట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటి దమ్ము ధైర్యం ఎవరికి కూడా లేదు. 119 మంది ఎమ్మెల్యేలలో ఏ పార్టీ వారైనా సరే ఆ నిర్ణయం తీసుకునే దమ్ము ధైర్యం లేదు. నేను సవాల్ విసురుతున్నా. ఏ ఎమ్మెల్యేకి కూడా లేదు. ఏ ఎమ్మెల్యే కూడా అంత ధైర్యం చేయలేడు. ఈవెన్ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ధైర్యం చేయలే. ఇప్పుడు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించి 119 ఎమ్మెల్యేలో రాజగోపాల్ రెడ్డి ఒకటి చేస్తుంది కదా, ఆయన సవాల్ నేనే ఇస్తున్నా. ఆయన చేసినటువంటి పనిని సవాల్గా ఇంకా 118 మంది ఎమ్మెల్యేలకు సవాల్ విసురుతున్నా. సవాల్ను స్వీకరిస్తే అది చేయండి, లేకపోతే మాతోటి కాదు, మేము మద్యం ఏరులై పారడానికే ప్రయత్నం చేస్తాం, తాగి చచ్చిపోయేందుకే ప్రయత్నం చేస్తాం అనుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి పనిని చేయకండి. లేదు అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన పనిని మీరు అభినందించాలి. రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి పనిని మీ కాన్స్టిట్యున్సీలో వేయాలి. ఇక అది కాదు ఇది కాదంటే ఒక శాలువా తీసుకుపోయి రాజగోపాల్ రెడ్డి గారు మేము చేయలేకపోతున్నాం, మీరు చేసిర్రు, మీరు మంచి పని చేసిర్రు అని చెప్పేసి ఒక శాలువా కప్పి అభినందించరు. గా పననే చేయరు పాపం. ఆయనను మంత్రి పదవి ఎట్లాగో రాలే, మంత్రి పదవికి అర్హుడు అయినప్పటికీ రాలేదనేది అందరికీ తెలిసిన విషయమే. మంత్రి పదవి రాకున్నా, మీరు మంత్రి పదవి కోసం రెఫర్ చేయకున్నా ఓ శాలువా తీసుకుపోయి ఆయన మెడలో వేసి మీరు మంచి పని చేసిరయ్యా అని ఒక మాట చెప్పురి, అదన్నా వేయరి. రైట్, ఏం చేసినా చూద్దాం ఒకసారి. మద్యం విక్రయం 4 గంటలు వెళ్ళినట్ట. చాలా గొప్ప నిర్ణయం అండి, నిజంగా చాలా గొప్ప నిర్ణయం. ఒకసారి ఆయనకు ఫోన్ చేసే ప్రయత్నం అన్న చేద్దాం. ఫోన్ చేస్తున్నాం రాజగోపాల్ రెడ్డి గారికి. బిజీ ఉన్నారా మరి ఏందో తెలియదు. ఒకసారి ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి బిజీలో ఉన్నట్టున్నారు. ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. సరే, ఒక బిజీలో ఉన్నట్టున్నారు, మాట్లాడదాం ఒకసారి. రైట్, ఇంత మంచి పనిని ఎంత చూడొచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే వైన్స్ ఓపెన్ చేసి ఉండన్నట. మద్యం విక్రయాలు కేవలం రోజుకు 4 గంటలే అమ్మాలి. పొద్దుగాల 10 గంటలకు తీసి రాత్రి 10 గంటల దాకా అమ్మొద్దు. అట్లాంటి వైన్స్ టెండర్లు మా కాన్స్టిట్యున్సీలో ఎవడు వేయొద్దు. ఈ టెండర్లు వేసేటోళ్ళు వేరే దగ్గర నుంచి రావద్దు. సొంత మండలం వాళ్ళే టెండర్లు వేసుకోవాలి, టెండర్లలో పాల్గొనాలి. ఆ టెండర్లో ఎవరికి గెలిచినా కూడా కేవలం 4 గంటలు మాత్రమే అమ్మాలి. 4 నుంచి వెళ్ళి 8 గంటల వరకు అమ్మాలి. అట్లయితేనే టెండర్లు బారు, లేకపోతే వద్దు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. అంత డేర్గా చెప్పినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు మన తెలంగాణ రాష్ట్రంలో. స్థానిక మండల వాసులకే టెండర్లు వేయాలి. ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదు. దశల వారీగా మద్య నిషేధం లక్ష్యం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చాలా మంచి విషయం, మంచి నిర్ణయం తీసుకుండు. 118 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి చూసి నేర్చుకొని అది మునుగోడులో ఎట్లయితే అది జరుగుతుందో సేమ్ అట్లే మీ కాన్స్టిట్యూన్సీలో పెడితే ఈ తాగి ఊగి చనిపోవడాలు, యాక్సిడెంట్లు, ఈ అన్ని రకరకాల అన్ని కూడా చాలా తాగిన తర్వాతనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి చీకట్లో. ఇవన్నీ కూడా తాగిన తర్వాత మనసు ఎట్లా ఉంటుందో తెలియదు. ఏది ఉద్రేకపూరితంగా ఉంటుందో అట్లే మనసు పోతుంది. కాబట్టి ఈ 4 గంటల విధానం అనేటువంటిది 4 to 8 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు అనేటువంటిది చాలా హర్షించదగ్గ పరిణామం. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డికి జనం టీవీ తరఫున హ్యాట్సప్ తెలియజేస్తున్నాం. ఇక